ఈ ప్రజల కోసం సార్ మన డ్యూటీలు చేసింది. పోలీసుల్ని రౌడీ నా కొడుకులు నడి రోడ్డు మీద తరిమి కొట్టిన తర్వాత రేపటి నుంచి తలెత్తుకుని డ్యూటీ ఎలా చేయగలం సార్? పోలీసులు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది సార్. ఆ ఎమ్మెల్యేకి చెంచగిరి చేస్తున్నామని చెప్పి మా చేత నడి రోడ్డు మీద బట్టలు విప్పించి కెమెరా డాన్స్ చేయించారు సార్. మీ మాట విని సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ఏంటి సార్ మాకు మిగిలింది? ఈ కాకి బట్టలు ఒంటి మీద వేసుకోవాలంటేనే ఎనర్జీగా ఉంది సార్. సార్, మన పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మీరేం చేస్తారో మాకు తెలియదు. పోయిన పోలీసుల పరువు తిరిగి రావాలి సార్. పోలీస్ అంటే ఏంటో ఈ సొసైటీలో ప్రతి ఒక్కరికి తెలియాలి సార్. రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మా పోలీసులందరి తరఫున మేము తీసుకున్న నిర్ణయం, రాష్ట్రంలోని పోలీసులు మొత్తం రాజీనామా చేస్తున్నాం. మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాం. రాష్ట్ర పోలీసులోని అన్ని విభాగాలు, స్పెషల్ పోలీస్ బెటాలియన్, గ్రే హౌండ్స్, హోంగార్డ్స్ అందరం రాజీనామా చేస్తున్నాం. పోలీసులు లేకపోవడంతో రాష్ట్రంలో ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తమైంది. మరోపక్క రౌడీలు గూండాలు చేసే దోపిడీలకు భయపడి రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులన్నీ మూతపడ్డాయి. ఇటుపక్క ఈ సంఘటన వల్ల పరిణామాలు ఎలా ఉంటాయోనని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు రిజైన్ మూలంగా ఏం జరగబోతోంది రాజా? పోలీసులు రిజైన్ చేశారా? వాళ్ళకేం పోయే కాలమయ్యా? వాళ్ళకి అంత దమ్ము ఎక్కడుంది? గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోలీసులు రిజైన్ చేస్తారా? సార్, నేను వెళ్ళొస్తాను సార్. ఏంటయ్యా, అసెంబ్లీకి వెళ్ళాలి? సారీ సార్, మా పోలీసులు అంతా రిజైన్ చేశారు, నేను వెళ్ళిపోతున్నాను. పోలీసులు రిజైన్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? నాకేంటి ప్రాబ్లమా? నేనెవరిని సార్? పోలీసుని కదా. అవునులేండి సార్, మీ దగ్గర చేరినప్పటి నుంచి మీకు సిగరెట్లు అంటించడం, మీ ఆవిడ చీరలు లంగాలు ఉతకడం, మీ పిల్లల ముడ్లు కడగడం, స్కూల్కు దించి రావడంతో మేము పోలీసులు అన్న విషయం మర్చిపోయి బ్రోకర్లా తయారయ్యాం. ఏంట్రా నోరు పెగులుతుంది? చెప్పు తీసుకొడతా. ఏంట్రా కొట్టేది? రేయ్, మీ ఎమ్మెల్యేలలో ఒక్కరినైనా మా గన్మెన్లు లేకుండా రోడ్డు దాటి టీ తాగిరామన్నా చూస్తాను, చంపేస్తాను. హలో బావా, నేను ఏం లేదు, మా గన్మెన్ ఉన్నాడు కదా, వాడికి ఏదో ఒంట్లో బాగాలేదని ఒకటే రిక్వెస్ట్. సెలవు పెట్టాడు. నీ దగ్గర 2 గన్మెన్లు ఉన్నారు కదా, ఒకటి పంపించు. సొల్లు కబుర్లు ఎందుకు బావా? మా గన్మేన్లు కూడా ఎప్పుడో వెళ్ళిపోయారు. మామూలు ప్రజలకి సెక్యూరిటీ లేకపోతే పర్లేదయ్యా. ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ లేకపోతే ఎలాగయ్యా? ఎమ్మెల్యే పదవి అంటే మామూలుగా వస్తుంది అనుకున్నావా? ఎన్నో జన్మల సుకృతం వల్ల కానీ ఎమ్మెల్యేలు అవలేరు. అవును, 7 కోట్ల మంది ప్రజలకు 300 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. మరి ఆ సీఎంకి ఆ మాత్రం తెలియదా? మాకు వెంటనే రక్షణ కావాలి. అవును, వెంటనే మాకు రక్షణ లేవు. ఇదంతా కాదు, సీఎం దగ్గరికి పోదాం పద. మిలిటరీనే పిలిపిస్తారు, సిఆర్పీనే పిలిపిస్తారు, పోలీసులనే పెడతారు. మమ్మల్ని రక్షించాల్సిన పూచి మీకుంది. మీరు ఢిల్లీ నుంచి తెప్పిస్తారో పాకిస్తాన్ నుంచి తెప్పిస్తారో మాకు అనవసరం, మాకు సెక్యూరిటీ కావాలి. ఐఎమ్ సారీ. సారీయా? మేము ఢిల్లీ నుంచో పాకిస్తాన్ నుంచో గన్మెన్లను తెప్పించలేము, మీకు ఇవ్వనులేము. ఇవ్వకపోతే మీరు సీఎం గా అనవసరం, రిజైన్ చేయండి. రిజైన్ చేయండి. సీఎం రాజీనామా చేయాలి. సీఎం రాజీనామా చేయాలి. సీఎం రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. సీఎం 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 రాజీనామా చేయాలా? సీఎం రాజీనామా చేయాలా? సార్ మేము ఎమ్మెల్యేలమా మామూలు ప్రజలమా? ఆవిడ అలా చెప్పు తీసి కొడుతుంటే ఎలా సార్? మీరు ఎమ్మెల్యేలా? రోడ్ సైడ్ బేవర్స్ గల్లా బిహేవ్ చేస్తారా? నేను సీనియర్ ఎమ్మెల్యే సార్. పార్టీ ఆఫీస్ లో అడుగు పెట్టడానికి భయపడే మీకు ఈ రోజు సీఎం ముందు కేకలేసే ధైర్యం వచ్చింది. మేము సీనియర్ ఎమ్మెల్యేలు సార్, జూనియర్ కొట్టు చెప్పుతో కొట్టు. ఆగండ్రా, ఎక్కడికి రా పారిపోతున్నారు? ఆగండ్రా, నేను ఇస్తాను మీకు సెక్యూరిటీ. ఎవరికి కావాలా సెక్యూరిటీ ఇక్కడ? సీఎం ని రిజైన్ చేయమంటారా మీరు? అసలు సీఎం అంటే ఏమనుకో రిజైన్ చేయమంటున్నారా? మీరు ఓట్లేస్తే సీఎం అయ్యారా ఆయన? పబ్లిక్ ఓట్లేసి గెలిపించారా సన్నాసులారా? పబ్లిక్ మీరు గెలిచిందే ఆయన ఫోటో పెట్టుకున్నారా? సీఎం ని తిడతారా? గన్మెన్ కోసం మిలిటరీని పిలవాలా? మీకేం తెలుసా మిలిటరీ గురించి? ఎందుకురా మీకు గన్మెన్? గుండాగిరి చేయడానికా, మర్డర్స్ చేయడానికా, ల్యాండ్ గ్రాబింగ్ చేయడానికా, అమ్మాయిలు అమ్మేయడానికా? నకిలీ పాస్పోర్ట్లు, నకిలీ పెళ్ళాలు, నకిలీ స్టాంపులు, మీ బతికే నకిలీ. బద్మాష్ సాలే. డబ్బు సంపాదించడానికో సంపాదించింది దాచుకోవడానికో రాజకీయాల్లోకి వస్తున్నారే గానీ రోజులో 1 గంటైనా ప్రజాసేవ చేసేవాడు ఉన్నాడా మీలో?
ఇంట్లో పనమ్మాయిని పెట్టుకునేటప్పుడు వంట బాగా చేస్తుందా, గిన్నెలు సరిగ్గా కడుగుతుందా అని ఎంక్వైరీ చేసి మరీ పనిలో పెట్టుకుంటాం. కానీ ఓట్లేసేటప్పుడు మాత్రం మీరు సరిగ్గా ప్రజాసేవ చేస్తారా లేదా అని ఆలోచించకుండా ఎమ్మెల్యేని చేస్తున్నారా జనం. కాబట్టే కొంతమంది ఎమ్మెల్యేలు అవుతున్నారు. లుచ్చా పనులు చేసి ప్రజల మధ్యకు వెళ్ళడానికి భయపడి గన్మెన్స్ అడుగుతున్నారు. ఒక్కడికి కూడా గన్మెన్ ఇచ్చే ప్రసక్తే లేదు. ఏం పీక్కుంటారో పీక్కోండి. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పోలీసు సమాజానికి ప్రాణవాయువు లాంటి వాడు. ఆ పోలీసు ఈ రోజున రోడ్డున పడ్డాడు, అవమానపడుతున్నాడు. ఈ తప్పెవరిది? ఈ ప్రభుత్వానిది, ఈ ముఖ్యమంత్రిది. ఈ ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి అనర్హుడు. తక్షణమే రాజీనామా చెయ్యాలి. ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేసేంత వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానని మనవి చేస్తున్నాను. అన్నా ఇప్పుడన్నా చెప్పరా అదే ఈ దీక్షకు పోలీసుల రాజీనామాకు ముఖ్యమంత్రికి సంబంధం ఏందన్నా? ఈ ముఖ్యమంత్రి నన్ను రాజకీయ సన్యాసం చేయించాడు. ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు. అరెస్ట్ చేయించాడు. స్టేట్లో ఏ ఒక్క పోలీసు డ్యూటీలో లేదు. జనం మీద పడి కొట్టే వాళ్లను కొట్టండి, దోచుకునే వాళ్లను దోచుకోండి. జనం ఏడుస్తూ రోడ్ల వెంట పరిగెత్తాలి. ఎవళ్ళైనా ఇళ్లల్లో దాక్కుంటే ఆడోళ్ళైతే శీలం పోతుంది, మగోళ్ళైతే ప్రాణాలు పోతాయి. ఇళ్లను కాపాడినికే ఏ పోలీసు వస్తాడో చూద్దాం. మక్కెలు గది అనరా. ఆ పాపయ్య ఇదిగో బాబు, ఎంతైందో తీసుకుని చిల్లరివ్వు. ఇచ్చేది ఏం లేదు. ఏంటి ఇవ్వవా? పోలీసు వాళ్ళకి చెప్పుకుంటావా? పోయి చెప్పుకోపో. అన్యాయం, అన్యాయం. రిటైర్మెంట్ డబ్బుతో కొన్న స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు కదా. ఏరా నీకు బండి కావాలా ప్రాణాలు కావాలా? ఏందిరా చూస్తున్నావు? కేసు మళ్ళీ కోర్టుకు రాకుండా కేసు పేపర్లన్నీ తగలబెట్టండి రా. ఏంటండి పోలీసులు లేరని కోర్టుల మీద పడి దౌర్జన్యం చేస్తారా? జడ్జి గారిని వదిలిపెట్టద్దు. దీనివల్ల ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితులకు, హంతకులకు, దోపిడీ ముఠాలకు శిక్ష పడే అవకాశం లేకుండా పోతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు రాష్ట్ర పరిస్థితి ఏంటో ఊహలకు కూడా అందకుండా ఉంది. ఈ సెంటర్ లోనే మీరు క్యాబినెట్ చేయాలి. ఏం చూస్తున్నారే? కెమెరా చేస్తారా? బట్టలు కూడా ఇదేమంటారా? చిత్తూరు తిప్పి పుత్తూరు తిప్పి సందులు తిప్పి గొంతులు తిప్పి అనంతపురంలో కాపురం పెట్టాడే రావన్న. పెద్దలు అందరినీ పిలిచి పాతి ఇచ్చాడే. కాపాడండి అయ్యా, మమ్మల్ని కాపాడండి సార్, మమ్మల్ని కాపాడండి సార్. మా ఇంట్లో ఆడోళ్ళు రోడ్డు మీదకి లాగి డాన్సులు చేస్తున్నారు సార్. మమ్మల్ని కాపాడండి సార్. వాళ్ళు చేసే అవమానాలు దౌర్జన్యాలు సహించలేకపోతున్నాం సార్. మమ్మల్ని రక్షించండి సార్. మీ పోలీసులే లేకపోతే మేము ప్రజలు బతకలేవు సార్, బతకలేవు సార్. రావడం ఆలస్యం అయితే మా మానవ ప్రాణాలు పోతాయి సార్. మీరు అర్జెంట్ గా రండి సార్. అర్జెంట్ గా రావాలరా మీకోసం. మళ్ళీ కాపాడమని వచ్చారంటే కాల్చి మారేస్తాను. పై అధికారుల నుంచి పొలిటీషియన్ల దాకా, జేబు దొంగల నుంచి ఫ్యాక్షనిస్టుల దాకా అమ్మ నా బూతులు తిడుతున్నా మేము పట్టించుకోకుండా మీకు సేవలు చేసాంరా. మీకు కూడా మమ్మల్ని వాడేసుకుని వదిలేయాలని బుద్ధి పుట్టింది అంటే ఎందుకు చేయాలరా మీకు సేవ? చెయ్యం. మీరు చస్తే శవ పంచనామా రాయడానికి కూడా రావరా నా కొడకల్లారా. ఏ రౌడీ ఎమ్మెల్యే మాటలు విని మీరు మమ్మల్ని ఎదవలు చేశారో నా కొడకల్లారా వాళ్ళ చేతిలో చావండి రా. ఈ పోలీసు ఉద్యోగంలోకి రాకముందు ఈ సొసైటీ నాశనం అవ్వడానికి రౌడీలు, రాజకీయ నాయకులు, ఫ్యాక్షనిస్టులు, నక్సలైట్లు, పోలీసులు అనుకున్నారు సార్. కారణం కాదు సార్, కాదు. ఈ ప్రజలు సార్. వీళ్ళకున్న జబ్బులు ఎవరికి లేవు సార్. ఆ జబ్బు వల్లే ఒక్కొక్కడు ఇళ్లలో దాక్కుని సాక్ష్యం చెప్పకుండా పోలీసులు ఎదవలి చేశారు సార్. I have to invent a new language to accuse people like you. మిమ్మల్ని తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలరా.